ఇవాళ పొద్దున్న ట్రంప్ గారు చేసిన ఒకే ఒక్క కామెంట్ కంప్లీట్ గా మన ఇండియాలో సోలార్ సెక్టార్ స్టాక్స్ అన్ని కింద పడేలా చేసిందండి. ఇక అమెరికాలో మార్కెట్ క్యాప్ పరంగా అత్యంత పెద్ద బ్యాంక్ అయిన జేపీ మోర్గన్ కి సంబంధించిన సీఈఓ గారు చేస్తున్న కామెంట్స్ మళ్ళీ 2008 క్రైసిస్ ని సంబంధించి తిరిగి వస్తున్నాయనేలాగా అనుమానాలు పెంచుతున్నాయి. 2028లో క్రైసిస్ రాబోతోంది అంటూ నిన్న మనకి రిపోర్ట్లు వచ్చాయండి. కానీ ఇవాళ 2008లో వచ్చే క్రైసిస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి అని చెప్పి మరొక రిపోర్ట్ వచ్చింది. అమెరికాలో S&P 500 లో 480 కంపెనీలని క్యాష్ తో కొనేంత క్యాష్ ని వారెన్ బఫెట్ గారు నిల్వలుగా ఉంచుకున్నారండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డబ్బుల్ని ఎందుకు పైలప్ చేస్తున్నారు? అదే విధంగా ఇప్పుడు జేపీ మోర్గన్ కూడా 2008లో ఎలాగ క్యాష్ అయితే పైలప్ చేసి 2008 క్రైసిస్ తర్వాత కొన్ని సంవత్సరాలు కొన్నదో ఇప్పుడు కూడా క్యాష్ అనే దాన్ని పైలప్ చేస్తోందండి. అంటే ఏం జరగబోతుంది నెక్స్ట్ మార్కెట్‌లో? ఇప్పుడు మన ఇండియాలో మార్కెట్లు పడిపోవట్లేదండి. ఇన్వెస్టర్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇవాల్టి వీడియోలో నేను ఏవేవో డీటెయిల్స్ చెప్పి మిమ్మల్ని భయపెట్టనండి. కానీ మీకు తెలియాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్‌ని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మిస్ అవ్వకుండా చూడండి. మీరిది గమనించారా అండి? మన ఇండియా నుంచి ఎఫ్ఓఎస్ గడిచిన 2 సంవత్సరాలుగా డబ్బుల్ని బయటకు తీసుకెళ్ళిపోతూనే ఉన్నారు. అంతేకాదండి, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులన్నీ కూడా అమెరికా పక్క, చైనా పక్క వెళ్ళాయి. పెద్ద పెద్ద ఏఐ కంపెనీస్ అన్ని ఇండియా పక్క చూస్తుంటే పెట్టుబడులన్నీ మాత్రం ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఏదో తిరకాసు జరుగుతోందండి. సో మన మార్కెట్ లో ఇప్పుడున్న పరిస్థితులు మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ సోలార్ ఇక కంప్లీట్ గా ఎండ్ అవబోతుందా? గడిచిన 5 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇచ్చిన సోలార్ కంపెనీస్ నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ సోలార్ సెక్టార్ లో మాక్సిమం పెద్ద కంపెనీస్ అన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇవాళ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 25,480 దగ్గర క్లోజ్ అయిందని చెప్పమంటారా? లేదు, ఇవాళ హై నుంచి ఆల్మోస్ట్ 100-120 పాయింట్ల దగ్గరగా కింద పడిపోయిందని చెప్పుకోవాలా? ఇవాళ నా పోర్ట్ఫోలియో అయితే కంప్లీట్ గా చుక్కలు చూసిందండి. కానీ ఇవాళ చాలా మంది మా పోర్ట్ఫోలియోస్ రికవరీ అయ్యాయంటూ కాస్త మెసేజ్లు పెట్టారు. మరి నిజంగానే ఈవినింగ్ క్లోజ్ అయ్యే టైంకి మీ పోర్ట్ఫోలియోస్ రికవర్ అయ్యాయా? ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవాళ ఏఐకి సంబంధించి అతిపెద్ద కంపెనీ అయిన ఎన్విడియాకి సంబంధించి రిజల్ట్స్ వస్తున్నాయండి. ఈ రిజల్ట్స్ అనుకున్న దానికన్నా బాగా రాకపోతే మళ్ళీ మన మార్కెట్లో పెద్ద పతనమే చూస్తాం. మన మార్కెట్లోనే కాదండి, ఎస్పెషల్లీ అమెరికా మార్కెట్ లో ఇంకా ఇబ్బందులు అయితే చూస్తారు. సో ఫస్ట్ మనం సోలార్ సెక్టార్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. కానీ ఈ సోలార్ సెక్టార్ స్టాక్స్ కన్నా ఇంపార్టెంట్ విషయం 2008 లాంటి క్రైసిస్ రాబోతున్నాయనే హింట్ ఇస్తున్నారండి కొంతమంది. దాని గురించి నెక్స్ట్ మాట్లాడతాం. ఎందుకంటే ఇవాళ సోలార్ సెక్టార్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఈవెన్ నా పోర్ట్ఫోలియోలో కూడా సోలార్ స్టాక్స్ కాస్త ఎక్కువే ఉన్నాయి. అసలు ఏం జరిగింది? ట్రంప్ గారు 126% టారిఫ్స్ అయితే పెంచడం జరిగిందండి సోలార్ ఇంపోర్ట్స్ మీద. అంటే మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే సోలార్ మాడ్యూల్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఎగ్జిస్టింగ్ టారిఫ్ మీద 126% అడిషనల్ టారిఫ్స్ పడ్డాయండి. ఫస్ట్ న్యూస్ అయితే ఇదే. కానీ ఆ తర్వాత చాలా మార్పులు కనబడ్డాయి, ఎక్స్ప్లెనేషన్స్ వచ్చాయి. కానీ కంప్లీట్ గా సోలార్ స్టాక్స్ అన్ని కింద పడ్డాయి. ఫస్ట్ వచ్చిన క్లారిఫికేషన్ ఏంటి? ఇది సోలార్ ప్యానెల్స్ మీద కాదు, సోలార్ మాడ్యూల్స్ మీద. ఏ కంపెనీస్ అయితే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ సోలార్ మాడ్యూల్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకి అని చెప్పారు. జనరల్ గా మీరు గమనించండి, మొన్నటి వరకు మనం సోలార్ మాడ్యూల్స్ మీద డిపెండ్ అయ్యాం. ఇప్పటికీ మన ఇండియాలో పెద్దగా సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే లేదు. ఈ సోలార్ సెల్స్ గానీ సోలార్ మాడ్యూల్స్ గానీ మనకి పెద్దగా ప్రాబ్లం ఏం లేదని చెప్పి అన్ని కంపెనీస్ ముక్త కంఠంతో బయట మొత్తుకుంటున్నాయి. సో అందువల్ల కొంత రికవరీ రావడం జరిగినట్టు కనబడిందండి. కానీ తర్వాత ఏమైంది? ఒక్కసారి మార్కెట్ లో భయం వచ్చాక ఇప్పటికే గాల్లో దీపంలో కొట్టుకుంటుందండి సోలార్ సెక్టర్ మన ఇండియాలో. కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రొడక్షన్ ఎక్కువైపోయింది అంటారు, మరికొంతమంది సోలార్ కంప్లీట్ గా కమోడిటీ సైకిల్ అయిపోతుంది అని చెప్పి భయపడుతున్నారు. ఈ టైంలో ట్రంప్ గారి దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్లు రావడం కంప్లీట్ గా సెక్టార్ అంతా నెగిటివ్ గా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వారి ప్రీమియర్ ఎనర్జీస్, విక్రమ్ సోలార్ ఇలా చాలా కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. మన ఇండియాలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయండి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? ఎంటైర్ ఇండియా బిజినెస్ తీసుకున్నా, వాళ్ళ బిజినెస్ తీసుకున్నా, మన ఇండియాలో తయారయ్యి డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ అవుతున్న తాలూకా పర్సంటేజ్ చాలా తక్కువ. మరి కంపెనీస్ ఎక్స్పోజర్ తక్కువ ఉంది అని చెప్పినా, లేదు ఇప్పుడు వేస్తున్న టారిఫ్లు అంతగా ఇబ్బంది పెట్టవని చెప్తున్నా, నెగటివ్ గా ఎందుకు ట్రేడ్ అవుతున్నాయనే విషయం తెలియాలి. ఇప్పుడు మనకి 126% కౌంటర్ వెల్లింగ్ డ్యూటీస్ ఏవైతే వేస్తున్నారో ఇది ఫస్ట్ అటెంప్ట్ మాత్రమే. నెక్స్ట్ యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేయబోతున్నారు. ఇక్కడ అమెరికా ఏం చేస్తుందో, ట్రంప్ గారు ఏం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలండి. నెమ్మదిగా యుఎస్ ని సోలార్ ఎనర్జీ వైపు నుంచి మళ్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇవన్నీ. దాంతో పాటు మన ఇండియా గవర్నమెంట్ ఇస్తున్న ఈ ఇన్సెంటివ్స్ కారణంగా అక్కడ అమెరికాలో డొమెస్టిక్ గా ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్ కి చాలా ఇబ్బంది అవుతుందంటూ
ఇప్పటికే మన కంపెనీస్ మీద కోర్టులో కేసులు నడుస్తున్నాయి. సో దీని వల్ల నెక్స్ట్ మంత్ యాంటీ డంపింగ్ డ్యూటీస్ గురించి మాట్లాడిన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. అసలైన భయాలు ఇవే. సో ఎప్పుడైతే ఒక పాలసీలో ఇలాంటి అన్సర్టెనిటీస్ వస్తాయో మార్కెట్ లో ఖచ్చితంగా భయాలు ఉంటాయండి. ఈ భయాలు క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా మాకెందుకురా బాబు, బయటికి పోయి మేము ఇంకేమైనా కొనుక్కుంటామంటూ భయపడి బయటకు వచ్చేస్తుంటారు. సో ఇలాంటి టైముల్లో ఏం జరగబోతుందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ కంపెనీస్ ప్రకారం విక్రమ్ సోలార్ కి మాక్సిమం ఎక్స్పోర్ట్ ప్రెజర్ అయితే ఉందండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ ఇవాళ విక్రమ్ సోలార్ కూడా ఎన్టీపీసీ దగ్గర నుంచి డొమెస్టిక్ ఆర్డర్ అయితే వచ్చింది. సో ఎక్స్పోర్ట్స్ ఒకవేళ ఈ విధంగా తగ్గిపోయినా డొమెస్టిక్ గా మనకి సపోర్ట్ ఉంది. అయినా కూడా మార్కెట్ ఇంకా రికవరీ కావట్లేదండి. డొమెస్టిక్ గా మన ఇండియా చాలా ఎక్స్పాన్షన్ చేయాల్సి ఉంది ఇంకా. అయినా ఈ సోలార్ సెక్టార్ లో ఎందుకు ఇంత నెగటివిటీ ఉందంటే నెక్స్ట్ 2028 తర్వాత, నేను చెప్పే డేట్స్ జాగ్రత్తగా గమనించండి. 2028 తర్వాత అదాని, అంబానీ ఇలాంటి పెద్ద కంపెనీస్ ఈ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వస్తున్నాయండి. వీళ్ళందరూ కూడా డొమెస్టిక్ పర్పస్ కోసం వస్తున్నారు, ఎక్స్పోర్ట్ పర్పస్ కోసం కాదు. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏ కంపెనీస్ అయితే చిన్న కంపెనీస్, వారి పెద్దదే అనుకోండి, వారి విక్రమ్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారో వీళ్ళకి విపరీతమైన కాంపిటీషన్ వచ్చేస్తుందనే ఒక భయం మార్కెట్ లో ఇప్పుడు తలెత్తుతోంది. ఈ భయాలు కూడా ఇవాళ మనకి స్టాక్స్ ఇంతగా పడిపోవడానికి ప్రధాన కారణాలండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలండి. యుఎస్ దగ్గర నుంచి మనకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ కి ఈ ప్రాబ్లం ఉండదు. యాజ్ పర్ రూల్స్ మనం ఫాలో అవుతాం కనుక, ఆ కంపెనీస్ అన్ని ఫాలో అప్ చేస్తాయి కనుక, కంపెనీస్ ఈవెన్ వారి స్వయంగా అనౌన్స్మెంట్ ఇచ్చిందండి, ఎగ్జిస్టింగ్ బిజినెస్ కి ప్రాబ్లం లేదు, ఇక మీద ఫ్యూచర్ లో ప్రాబ్లం రావచ్చని. ఏది ఏమైనా మనకి 3 విషయాల్లో ఒక క్లారిటీ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతోంది. ఫస్ట్, ట్రంప్ గారు పెడుతున్న భయాలు, పాలసీ అనిశ్చితులు. ఇక మూడోది సెంటిమెంట్, మాకెందుకు బాబు అని ఫీల్ అవుతున్న జనాలు. సో ఇన్వెస్టర్లకు ఎప్పుడైనా కాస్త పీస్ఫుల్ మైండ్ ఉండాలండి. ఏ రాత్రి వచ్చి ఎవరేం మాట్లాడతారో, ఏ న్యూస్ తెస్తే ఏ స్టాక్ ఎందుకు పడిపోతుందో అర్థం కాని పరిస్థితులు ఉంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇష్టపడరు, ఈవెన్ కంపెనీస్ ప్రాఫిట్లు ప్రకటిస్తున్నా. మీరు చూడండి, ఇలాంటి టైముల్లో ఎవరైతే ఓర్చగలుగుతారో రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఈ విషయాలన్నీ సర్దుమణిగాక స్టాక్లన్నీ రికవర్ అవుతాయండి. రికవరీ అవ్వకపోయినా, డబ్బులు పోయినా మీరు ఇబ్బంది పడేంత ఎక్కువ డబ్బులు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఒకవేళ చేస్తుంటే ఖచ్చితంగా మీ ఎక్స్పోజర్ ఎప్పటికైనా తగ్గించుకోండి. ఇది ఒక్క సోలార్ సెక్టరే కాదండి, పవర్ సెక్టరే కాదు, ఐటీ సెక్టరే కాదు, అమెరికా మీద డిపెండెన్సీ ఉన్న ఏ సెక్టార్ లోనైనా మనం ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా చూస్తాం. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ట్రంప్ గారు ప్రామిస్ చేశారండి, ఈ ట్రేడ్ డీల్ సంగతి కనుక ఎవరైనా పక్కన పెట్టారంటే వాళ్ళకి నానావాద పెడతానని. మన ఇండియా పోస్ట్ పోన్ చేసింది మాట్లాడాల్సిన విషయాలు. సో పెట్టచ్చు, దీనికి మనం రెడీ అవ్వాల్సిందే. జేమీ డైమన్, జేపీ మోర్గాన్ చేస్ అమెరికాలోనే అతిపెద్ద బ్యాంక్ అండి మార్కెట్ క్యాప్ పరంగా, ఈవెన్ ప్రపంచంలో కూడా అని చెప్పుకోవచ్చు. అలాంటి కంపెనీ తాలూకా సీఈఓ గారు స్వయాన 2007, 2006 ఆ టైంలో ఎలాంటి బిహేవియర్ కనిపిస్తుందో అలాంటి బిహేవియర్ ఇప్పుడు మార్కెట్ లో కనిపిస్తోంది అని చెప్పి కామెంట్స్ చేశారు. అయితే ఇండైరెక్ట్ గా మార్కెట్ లో అందరూ ఇప్పుడు 2008 లాగా రిపీట్ అవుతుందా, ఆ క్రైసిస్ మళ్ళీ వస్తాయా, మార్కెట్ క్రాష్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా, క్రాష్ అయిపోతుందా అంటూ చాలా భయాలు వ్యక్తపరుస్తున్నారండి. ఇక్కడ ఈ రిపోర్ట్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ రిపోర్ట్ లో ఆయన ఏం చెప్పారనేది తెలిస్తే మార్కెట్ లో మీరు చూస్తున్న హెడ్లైన్స్ గానీ, లేదు అంటే ఇప్పుడు వస్తున్న ఫాల్ గానీ మిమ్మల్ని భయపెట్టకుండా ఉంటాయండి. చాలా మంది న్యూస్ ని చూసి భయపడుతున్నారండి. న్యూస్ ఎలా ఉందో మనం అలాగే చూడాలి. అది నెగిటివ్ గా ఉంటే నెగిటివ్ గానే చూడాలి, పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ గా చూడాలి, కానీ భయపడకూడదు. ఈ రిపోర్ట్ చాలా మంది మిమ్మల్ని భయపెట్టడానికి వాడచ్చు, కానీ అసలు నిజాలేంటి, ఆయన ఏం మాట్లాడారో మీకు తప్పనిసరిగా తెలియాలండి. సో ఇప్పుడు 2008లో క్రాష్ వస్తుందా అంటే కాదు, పరిస్థితులు దానికి దగ్గరగా ఉన్నాయి. లైక్ అసెట్ ప్రైసెస్ బాగా ఎక్కువ ఉండడం గానీ, ఈజీగా డబ్బులు సంపాదించగలము అనే మైండ్ సెట్ జనాల్లో ఉండడం గానీ, అప్పులు చాలా కాంపిటేటివ్ గా ఎక్కువ మంది తక్కువ రేట్లకు ఇవ్వడం గానీ, ఎస్పెషల్లీ మార్కెట్ లో లెవరేజ్ అనేది పెరిగిపోవడం గానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో క్రెడిట్ సైకిల్ ని చూపిస్తాయండి. ఇవన్నీ కూడా కాస్త హైలో ఉన్నాయి. సో ఎప్పుడైతే క్రెడిట్ సైకిల్ హైలో ఉంటుందో నెక్స్ట్ మనకి క్రాష్ రావడానికి అవకాశం ఉండొచ్చు, కానీ క్రాష్ వస్తుంది అని చెప్పడం కాదండి. ఈయన ఏం చెప్తున్నారు, 2007, 2005 టైంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులు రిజంబుల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. కానీ ఈయన క్లియర్ గా కొన్ని వర్రీస్ అయితే చూపెట్టడం జరిగిందండి. ఏంటి అంటే ఎక్సెసివ్ ఆప్టిమిజం అనేది మార్కెట్ లో కనిపిస్తుందని, ఎస్పెషల్లీ ఏఐ తాలూకా హైప్ ప్రతి చోట కనిపిస్తుందని, స్టాక్స్ రికార్డ్ హైలో ఉన్నాయని, ఎస్పెషల్లీ ప్రైవేట్ క్రెడిట్ అనేది 3 పువ్వులు 6 కాయలు కాదు, 100 పువ్వులు 1000 కాయల్లాగా వర్ధిల్లుతోందని, ఇన్వెస్టర్లు ఎప్పుడైతే ఈ విధంగా చేస్ చేయడం స్టార్ట్ చేస్తారో
ఉన్నారో ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఫ్రాజిలిటీ అనేది వస్తుందని చెప్పి భయపడుతున్నారండి. ఎస్పెషల్లీ ప్రైవేట్ క్రెడిట్ అనే పదం కంటిన్యూస్ గా పెద్ద పెద్ద వాళ్ళందరూ మళ్ళీ మాట్లాడడం ఇది 4వ రోజు. అగ్రెసివ్ లెండింగ్ అనేది జరుగుతోంది. హై వాల్యుయేషన్స్ లో లెండింగ్ చేస్తున్నారండి. ప్రతి కంపెనీ డబ్బులు రైజ్ చేస్తున్నది వాళ్ళ స్టాక్ ఏదర్ హై వాల్యుయేషన్స్ లో ఉన్నప్పుడు, ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నప్పుడు చేస్తున్నాయట. ఫినాన్సింగ్ స్పెక్యులేటివ్ బిజినెస్ మోడల్స్ ఎక్కువైపోతున్నాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ విషయంలో చాలా చాలా తీవ్ర పోటీ అయితే వస్తుంది. ఏ ఫినాన్స్ కంపెనీకైనా, ఏ బ్యాంక్ కైనా సరే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ చాలా ఇంపార్టెంట్. అలాంటి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కాంపిటేటివ్ రేంజ్ లో బ్యాంకులు గానీ, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ గానీ చేస్తున్నాయనడం ఖచ్చితంగా మనం గమనించాలి. ఇది ఖచ్చితంగా క్రెడిట్ సైకిల్ ని పీక్ లెవెల్లో ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవడానికి టాప్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారు. ఎందుకంటే క్రెడిట్ సైకిల్స్ ఎప్పుడు కూడా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్తూనే ఉంటాయండి. 2008 తర్వాత సెంటిమెంట్ డెవలప్మెంట్ అయ్యి కంప్లీట్ గా పునరుద్ధరించుకొని ఇప్పుడు టాప్ లో నడుస్తుంది. ఇప్పుడు కనుక ఏ చిన్న విషయంలో ఇబ్బంది వచ్చినా ఈ సైకిల్ నెక్స్ట్ డౌన్ టర్న్ కి వస్తుందనే భయాలు ఆయన వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈయన ఏఐ గురించి, సాఫ్ట్వేర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు ఏఐ క్లియర్ గా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్ సాస్ అంటారండి. దీని తాలూకా ప్రైసింగ్ మోడల్ ని దెబ్బ తినేస్తుందనేలాగా ఈయన కూడా చెప్తున్నారు. అంటే సర్టెన్ వర్క్ ఫ్లోస్ ఒక సర్వీస్ గా ప్రొవైడ్ చేస్తున్న ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఫర్దర్ గా బిల్లింగ్ అనేది ఏఐ వల్ల తగ్గిపోతుందట. ఏ టూల్స్ ఆటోమేట్ అయితే ఇలాంటివి చేయడానికి మనుషుల అవసరం లేదు. తద్వారా ఉద్యోగాలు తగ్గిపోతాయి. ఏ డిస్రప్ట్ చేస్తుంది. దీని వల్ల ఏంటంటే హౌసింగ్ బబుల్ స్టార్ట్ అవ్వచ్చు, లేదు జీతాలు లేకపోవడం, నిరుద్యోగం పెరిగిపోవచ్చు. ఇలాగ ఈయన కూడా చెప్తున్నారండి. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉద్యోగాలు తీసేస్తాయని చెప్పట్లేదు. ఒకవేళ ఏ వల్ల ఇదే కనుక జరిగితే, ఏ కంపెనీస్ వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కంప్లీట్ గా వాళ్ళ దగ్గర రెవెన్యూస్ పడిపోతే అప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా ట్రిగ్గర్ అవుతాయని చెప్తున్నారు. కానీ 2008లో బ్యాంకుల పరిస్థితి గాని, ఎకానమీ పరిస్థితి గాని ఇప్పటికి కంప్లీట్ గా చాలా భిన్నంగా ఉండడం ఇప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకులు స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఎకానమీస్ కూడా కొంత స్ట్రాంగ్ గానే ఉన్నాయని చెప్పి ఈయన ఫైనల్ గా కొన్ని మంచి మాటలు చెప్తున్నారండి. కానీ ఆ మంచి మాటలు ఎవరికి ఎక్కుతాయి? ముందు చెప్పిన భయపెట్టిన పదాలన్నీ మార్కెట్ లో మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయండి. అయితే మీరు గమనిస్తే ఇవాళ ఈయన మాట్లాడిన దానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వస్తోంది అంటే, 2008కు ముందు ఈయన ఇలాగే పరిస్థితుల్ని కాస్త అనాలిసిస్ చేస్తూ ఫండ్స్ ని అక్యుములేట్ చేయడం చేశారండి. ఆ తర్వాత మార్కెట్లు పడిన తర్వాత చాలా తక్కువ రేటుకి పెద్ద పెద్ద సంస్థలను పర్చేస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా జేపీ మోర్గాన్ సంబంధించి చాలా అసెట్లు అమ్ముతూ క్యాష్ అయితే పైలప్ చేస్తున్నారు. అందుకే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయండి అందరికి. జేపీ మోర్గాన్ చేసిలాంటి వాళ్ళే క్యాష్ ని పైలప్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ ఏం జరగబోతోంది అని చాలా మంది భయపడుతున్నారు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇవే సినారియోస్ ఇండియాలో జరుగుతున్నాయండి. సాఫ్ట్వేర్ కంపెనీస్ పడిపోతున్నాయి. ఇప్పటికే ఏ డిస్ట్రప్షన్స్ ఎక్కువ అవుతాయని చెప్పి ఆలోచనలు వస్తున్నాయి. మార్కెట్లు ప్రెషర్ కి గురవుతున్నాయి. ఈ టైంలో ఇలాంటి రిపోర్ట్స్ రావడం డూమ్స్ డే టాక్స్ అంటారండి. వీటికి ఎప్పుడు కొదవ మార్కెట్లు పడితే అగో చెప్పాం కదా అన్నట్టు మాట్లాడతారు. లేదు అంటే ఇలాంటి రిపోర్ట్లు కోకొల్లలుగా మనం చూస్తామండి. బట్ మార్కెట్లో పెద్దలు చేస్తున్న పనిని మాత్రం మనం గుర్తించాలండి. వీళ్ళు చెప్పినవి జరిగిపోతాయని భయపడడం కాదు. వీళ్ళు ఏం చెప్పారో, ఎందుకు చెప్తున్నారో, ఇంతకు ముందు ఏం చేశారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో కనుక మనం గమనిస్తే, మన మార్కెట్ల పరిస్థితికి వీటిని అనుసంధానం చేస్తే కొంచెం మనం కనుక క్రాస్ చెక్ చేసుకుంటే మన ఇండియన్ మార్కెట్లు కాస్త జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. మీరే చెప్పండి. ఎఫ్ఐఎస్ డబ్బుల్ని బయటకు తీసుకెళ్ళిపోతున్నారండి. పెట్టుబడులన్నీ మొన్నటి వరకు చైనాకి వెళ్ళిపోయి, ఆ తర్వాత ఏమైంది? ఏఐకి సంబంధించి బూమ్ రావడంతో, చిప్స్ కి సంబంధించి బూమ్ రావడంతో ఒక పక్క తైవాన్కో, మరో పక్క అమెరికాకో వెళ్ళిపోయాయి. ఇండియాలో పెట్టుబడులేవి. మన ఇండియా ఏ విషయంలో వెనకబడిందా? ఇప్పటికీ ఇంకా మనం పెట్టుబడులు చేస్తామనే చెప్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన డబ్బులు బయటికి వెళ్ళిపోవడంతో మన మార్కెట్లు కాస్త కంగు తిన్నట్టే ఉంది పరిస్థితి. సో ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సెక్టార్స్ లో వాల్యుయేషన్ స్ట్రెచ్ అయిపోయండి. సోలార్ అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు. కొన్నిట్లో కరెక్షన్స్ చాలా దారుణంగా చూస్తున్నాం. ఇంకా జరగచ్చు. దీన్ని మనం ఒప్పుకోవాలి. ఈ కరెక్షన్ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తలక ఎక్స్పోజర్ ని తగ్గించుకోవాలి. అయితే మీరు అడగచ్చు, ఇవాళ ఐటీ సెక్టార్ ఎందుకు రికవరీ అయిందంటే, మనకి హెచ్ఎస్బిసి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చిందండి. ఈ రిపోర్ట్ ప్రకారం ఏఐ సాఫ్ట్వేర్ తిందండి. సాఫ్ట్వేర్ ఏఐని కంప్లీట్ గా తినేస్తుంది అనేలాగా వీళ్ళు ఒక మంచి రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఒకటే కాదండి, ఇప్పటికే బాగా పడడంతో వాల్యూ బయింగ్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రిపోర్ట్ ని మన గ్రూప్ లో కూడా నేను షేర్ చేస్తానండి. ఈ రిపోర్ట్ తాలూకా సారాంశంని కూడా మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చదవండి. సింపుల్ గా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇంతవరకు ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఏఐ వచ్చిందని సాఫ్ట్వేర్స్ ని ఎవ్వరూ వదలరు. ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఏఐని ఇంటిగ్రేట్ చేసుకొని వాళ్ళ సాఫ్ట్వేర్ తో ఒక ఎక్స్ట్రా టూల్ కింద ఏఐని ప్రొవైడ్ చేస్తారు. ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ ఏఐని ఒక టూల్ కింద ఇంటిగ్రేట్ చేసుకొని దాన్ని కస్టమర్ కి తీసుకెళ్తుంది తప్పితే
ఏ కస్టమరు ఎగ్జిస్టింగ్ వాళ్ళు నమ్మిన సాఫ్ట్వేర్ ని ఉన్నపాళంగా వదిలేసి ఏ పక్క పరుగులు పెట్టరు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలండి. ఏఐని మీరు నిజంగా వాడితే మీకు అర్థమవుతుంది. మనం ఏదైనా ఒక క్వెషన్ అడిగితే ఆన్సర్ చేస్తుంది. మనం ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే ఆ! ఆ! కాదు నువ్వే కరెక్ట్ అంటుంది. ఈవెన్ పెయిడ్ వర్షన్స్‌లో కూడా మనం కొంతవరకు దాన్ని పూర్తిగా నమ్మడానికి లేదనే విషయం మనకు అర్థమైంది. సో, ఏఐ విషయంలో వస్తున్న భయాలు నిజమే. కానీ ఈ భయాలు కంప్లీట్‌గా కంపెనీలు పోతాయి అనేలాగా వస్తున్న అనిశ్చితి మాత్రం మనం కాస్త పక్కన పెట్టాల్సిన టైం వచ్చిందండి. ఇలాంటివి కనుక జరిగితేనే, ఇలాంటి అనిశ్చితుల్ని మనం ఎదుర్కోగలమనే ధైర్యాన్ని మనం నింపుకుంటేనే నెక్స్ట్ మార్కెట్‌లో మనం నిలదొక్కుకోగలం. ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థలు ఎల్ఐసి అవ్వచ్చు, పరాగ్ పారిక్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఐటీ సెక్టార్ స్టాక్స్‌ని విపరీతంగా కొంటున్నారండి. కాంట్రా బెట్టింగ్ చేస్తున్నారు. సో, ప్రస్తుతానికైతే భయాలున్న మాట నిజమే. మార్కెట్‌లో అనిశ్చితి పెరుగుతున్న మాట నిజమే. కానీ మనం ధైర్యంగా ఉండాలి. ఉండలేని వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోవాలి. లేదు ఎక్స్‌పోజర్ అయినా తగ్గించుకోవాలి. నెక్స్ట్ మనం సోమ్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ వెల్త్ జనరేట్ చేసి పెట్టిందండి. అయితే వీళ్ళు డిసెంబర్ 9, 2022లో ఫండ్ రైజ్ అనౌన్స్‌మెంట్ చేశారండి. 100 కోట్ల ఎక్స్‌పాన్షన్ ప్లాన్ ఉంది అని చెప్పి మాట్లాడి ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ ద్వారా ఫండ్ రైజ్ చేస్తాము అని చెప్పారు. దీనివల్ల స్టాక్ ప్రైస్ లో బాగా మొమెంటం అయితే వచ్చిందండి. అయితే సడన్ గా 2023 జనవరి 2వ తారీఖున ఈ కంప్లీట్ ప్రపోజల్ ని క్యాన్సిల్ చేశారు. కారణం ఏంటి అంటే అన్‌ఫేవరబుల్ సర్కమ్‌స్టాన్సెస్ ఉన్నాయని చెప్పి అన్‌అవాయిడబుల్ సిట్యుయేషన్స్ వల్ల ఈ ప్రాసెస్ ని క్యాన్సిల్ చేస్తాము అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ కాల్‌లో మేము ఫండ్ రైజ్ చేద్దాం అనుకున్నంత అవసరం లేదు. అంతకన్నా తక్కువ ఫండ్స్ కావాలి అని చెప్పారు. ఇక్కడ అసలైన ప్రాబ్లమ్ అయితే సెబీ పట్టుకుందండి. ఫస్ట్ అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఉందని చెప్పారు. తర్వాత ఎందుకు లేదని చెప్పారు. అన్‌అవాయిడబుల్ సర్కమ్‌స్టాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు మీరు చెప్తున్న అంత డబ్బులు అవసరం లేదన్న కారణం మ్యాచ్ అవ్వట్లేదంటూ ఒకళ్ళేమో కొన్ని ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. మరికొంతమంది ఏమో అంత డబ్బు అవసరం లేదంటున్నారు. ఇది ఖచ్చితంగా మీరు క్యాపెక్స్ ని అనౌన్స్ చేసి ఫండ్ రైజింగ్ అనౌన్స్ చేసి ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ ని మ్యానిపులేట్ చేయడానికే చేశారన్నట్టుగా ఆరోపణలు అయితే వీళ్ళ మీద వచ్చాయండి. సెబీ తీసుకున్న ఈ యాక్షన్ కి ఈవెన్ సాట్ అంటారు, సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ వీళ్ళు కూడా వత్తాసు పలికారు ఇప్పుడు. సో దీనివల్ల సోమ్ డిస్టిలరీస్ కి ఇది ఖచ్చితంగా నెగటివ్ విషయం. అయితే వీళ్ళు వేసింది 5 లక్షల ఫైన్ అయినా స్టాక్ ప్రైస్ మీద, మేనేజ్మెంట్ తాలూకా నమ్మకం మీద, రెప్యుటేషన్ మీద ఖచ్చితంగా దెబ్బ పడుతుందండి. ఇప్పటికే కొన్ని కేసులు అయితే వీళ్ళ మీద ఉన్నాయి. లేబర్ ని, చైల్డ్ లేబర్స్ ని యూజ్ చేస్తున్నారంటూ. అఫ్ కోర్స్ ఆ తర్వాత అవన్నీ కాదని ప్రూవ్ అయినా చాలా ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయండి. ఒకసారి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. నెక్స్ట్ మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. 590 కోట్ల ఫ్రాడ్ జరిగిందనగానే స్టాక్ ప్రైస్ అమాంతం కింద పడింది. నెక్స్ట్ రోజు బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ కి 580 కోట్లు చెల్లించామనగానే స్టాక్ ప్రైస్ లో రికవరీ అయితే వచ్చింది. కానీ స్టాక్ ప్రైస్ ఎందుకు పెరగట్లేదు? ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 4 నుంచి 5 ఎంప్లాయీలు ఛత్తీస్గఢ్ బ్రాంచ్ లో ఇన్వాల్వ్ అయ్యారని, హర్యానా గవర్నమెంట్ సంబంధించిన అకౌంట్స్ లో ఈ ఫ్రాడ్ జరిగిందని, అయితే బ్యాంక్ ఆల్మోస్ట్ 543 కోట్లు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ సహా తిరిగి ఇచ్చామని, హర్యానా సీఎం కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారని, రికవరీని క్లియర్ గా పెద్దగా అనౌన్స్మెంట్ అయితే చేశారండి. మరి కేసు క్లోజ్ అయిందా? అవ్వలేదు. స్టాక్ ప్రైస్లు పెరిగాయా? పెరగలేదు. జనరల్ గా ఇలాంటి కేసుల్లో స్టాక్ ప్రైస్ ఇమ్మీడియట్ గా రికవర్ అవ్వాలి, కానీ పెరగలేదు. ఎందుకు? జనరల్ గా ఇలాంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాతే రిఫండ్స్ అనేవి జరుగుతాయండి. మరి ఇప్పుడు సడన్ గా రిఫండ్ ఇమీడియట్ గా ఎందుకు ఇచ్చారు? రెప్యుటేషనల్ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికా, లేదు అంటే మనకి తెలియని ఇంకేమైనా నిజాలు బయటకు వస్తాయనా? గవర్నమెంట్ లింక్డ్ అకౌంట్స్ లో మల్టిపుల్ ఎంప్లాయీస్ కలిపి సీనియర్ మేనేజ్మెంట్ కి తెలియకుండా 590 కోట్లు ఎలాగ దోచేస్తారు? 1 నెల 2 నెలల్లో జరిగేది కూడా కాదు ఇది. మరి దీనికి ఎక్స్ప్లెనేషన్ కంపెనీ ఎందుకు ఇమ్మీడియట్ గా ఇవ్వట్లేదు? అసలు ఎందుకు టైం వేస్ట్ చేస్తుంది? యాంటీ కరప్షన్ బ్యూరో అని, గవర్నమెంట్ కమిటీ అని, పొటెన్షియల్ సెబీ, ఆర్బీఐ స్క్రూటినీ అని ఇలాగ రకరకాల మాటలు మేనేజ్మెంట్ నోట్ల నుంచి వస్తున్నాయి. కానీ ఒక్క మాట, వీళ్ళు ఎంత పెద్ద ఫ్రాడ్ ని మేనేజ్మెంట్ కి తెలియకుండా ఎలా చేశారో చెప్పుంటే ఈ కన్ఫ్యూజన్ మార్కెట్ లో ఉండేది కాదండి. ఇప్పటికైతే నాకు తెలిసి వీళ్ళు ఎలా చేశారో బయటికి రాలేదు. మీకేమైనా సోర్సెస్ ద్వారా తెలిసిందా? లేదు మీరేమైనా అనుకుంటున్నారా? ఎందుకంటే 590 కోట్లు 4 ఎంప్లాయీలు కలిపి ఎవరికి తెలియకుండా కొట్టేయడం అనేది చిలక జోస్యం చెప్పినట్టే ఉంది నా చెవులకైతే. ఖచ్చితంగా ఆర్బీఐ ఏం చేస్తుందో తెలీదు, ఎంత ఫైన్ వేస్తుందో, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇది మాత్రం మామూలుగా వదిలేసే విషయం అయితే కాదండి. తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే అమ్మయ్య 590 కోట్లు తిరిగి ఇచ్చారనో, లేదు రికవర్ అవుతుందని వెయిట్ చేస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్ బ్యాంక్ లాగా వాటిల్లాగా ఇంకేదో జరుగుతుందేమో అనే అనుమానాలతో మార్కెట్ పడిపోతే నాకు తెలియదు. కానీ ఈ 590 కోట్లు వాళ్ళు దోచిన విధానం ఉంది చూసారా, అది గానుక బయటపడకపోతే మార్కెట్ లో ఇంకా నమ్మకాలు పెరిగిపోతాయండి. ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని. చూసుకోండి ఒకసారి. ఇవాళ ఫస్ట్ మనం హెచ్జి ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 1820 కోట్ల వర్త్ ఆఫ్
ఆర్డర్లు ఎన్హెచ్ఏ దగ్గర నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా 6 లేన్ రోడ్ ని ఒడిశాలో అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కి ఈ విధంగా ఆర్డర్లు మళ్ళీ వస్తే వీటిల్లో గ్రోత్ మనం చూడొచ్చండి. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ పడిపోతున్నాయి. ఇలాంటి ఆర్డర్లు మనకి లేకపోవడమే ఈ ఫాల్ కి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ కూడా ఎగ్జిక్యూషన్ చేయడానికి టైం పట్టేస్తుందండి. వీటి వల్ల కూడా మనకి ఫాల్ కనిపిస్తుంది. ఇక రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కి 270 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి రావడం జరిగిందండి. ట్రాక్షన్ పవర్ సిస్టమ్ వర్క్స్ కి సంబంధించి ఆర్డర్లు ఉన్నాయని తెలుస్తుంది. ఈ న్యూస్ కారణంగా ఇవాళ స్టాక్ కొంత పాజిటివ్ గా కనిపించింది. నెక్స్ట్ మనం వేదాంత గురించి మాట్లాడుకోవాలండి. బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 840 రూపాయల ప్రైస్ టార్గెట్ ఇస్తూ 75% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారండి. ఎందుకంటే అల్యూమినియం, సిల్వర్ ప్రైసెస్ మనకి చాలా ఫర్మ్ గా ఉన్నాయని, వీటి తలక అవుట్లుక్ కూడా బాగుంటుందని, దాంతో పాటుగా వేదాంత అట్రాక్టివ్ గా 6% డివిడెండ్ ఈల్డ్ కూడా ఇస్తుందని, అలాగే రీసెంట్ టైమ్స్ లో వేదాంతలో మనకి డీమర్జర్ కూడా అవబోతోందండి. దీనికి సంబంధించి కొంతవరకు బర్డెన్స్ మిగిలిన కంపెనీవి పేరెంట్ కంపెనీ నుంచి తగ్గుతాయని చెప్పి మాట్లాడుతూ వీళ్ళు బై రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు గుడ్డిగా మనం కొనకూడదండి. మార్కెట్ లో పరిస్థితులకు అనుగుణంగా మనం రియాక్ట్ అవ్వాలి. నెక్స్ట్ మనం ఐఆర్ఎఫ్సి గురించి మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోటర్లు 4% స్టాక్ ఇందులో సెల్ చేస్తున్నారండి. దీంట్లో భాగంగా ఒక షేర్ కి 104 రూపాయలు చెల్లిస్తామని చెప్తున్నారు. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ ఇవాళ చాలా నెగటివ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 10% కింద పడిందండి. కారణం ఏంటంటే 8.4% ఈక్విటీని ఇవాళ చేతులు మారడం అయితే మనం చూసామండి కంపెనీలో. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ ఇవాళ నెగటివ్ గా ఉంటుంది. మీరు గమనించారో లేదో, మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నామండి. ఈ కంపెనీ రిజల్ట్ వచ్చే ముందు గానీ, లేదు అంటే ఏవైనా కార్పొరేట్ యాక్షన్స్ వచ్చే ముందు గానీ, ఇలాంటి ఏవో కొన్ని న్యూస్లు బయటకు తీసుకురావడం, కాస్త పాజిటివ్ విషయంగా రియాక్ట్ అయ్యేలా చూడడం, ఆ తర్వాత కంపల్సరీగా చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఇంతకు ముందు చాలాసార్లు ట్రాప్ చేసిన సందర్భాలు మనం చూసాం. ఇది ట్రాప్ అని చెప్పట్లేదు నేను, బట్ కంపల్సరీగా స్టాక్ ప్రైస్ నెగటివ్ గా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీకి చాలా పెద్ద నెగటివ్ న్యూస్ అయితే వచ్చిందండి. 52 వీక్ లోస్ అయితే టచ్ చేస్తుంది వాళ్ళ. కారణం ఏంటి అంటే ఈ కంపెనీకి రావాల్సిన ఒక ఆర్డర్ ఉంది. 113 మిలియన్ యూరోస్ కి సంబంధించిన ఆర్డర్ ఏంటంటే అప్రాక్స్ గా 1200 కోట్లు. ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయిందండి. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ ఇవాళ నెగటివ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఎల్ఎన్టీ గురించి మాట్లాడుకోవాలి. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి 5,000 నుంచి 10,000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు వీళ్ళకి రావడం జరిగింది. ఇండియాలోని ఓవర్సీస్ లోని ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ కాస్త పాజిటివ్ గా పర్ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ మనం సేల్ గురించి మాట్లాడుకోవాలండి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి ఆమ్కే వాళ్ళు బై రేటింగ్ ఇస్తున్నారు. 200 రూపాయల ప్రైస్ టార్గెట్ ఇస్తున్నారు. అంటే 20% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. స్ట్రాంగ్ గా ఉన్న డొమెస్టిక్ ప్రైసెస్ కారణంగా ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. అలాగే నెట్ ప్రాఫిట్ 38.3% CAGR తో FY28 వరకు ఉంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మనం ప్రైస్ యాక్షన్ తో దీన్ని ఫాలోఅప్ చేయాలి. నెక్స్ట్ మనం కోఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి $158 మిలియన్ వర్త్ ఆఫ్ ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చిందండి. అంటే అప్రాక్స్ గా 1430 కోట్లు. నెక్స్ట్ 5 ఇయర్స్ లో యూకే బేస్డ్ ఒక క్లయింట్ కి అయితే వీళ్ళు సప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే కోఫోర్జ్ రీసెంట్ గా 50% అబౌట్ టార్గెట్లు పెంచుతూ బ్రోకరేజ్ సంస్థలు కూడా కాస్త కామెంట్స్ చేశారండి. ఖచ్చితంగా కోఫోర్జ్ ప్రైస్ యాక్షన్ మనం ఫాలోఅప్ చేస్తూ మార్కెట్ లో పరిస్థితులకు అనుగుణంగా రియాక్ట్ అవడం మంచిది. నెక్స్ట్ మనం విక్రమ్ సోలార్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఎన్టీపీసీ దగ్గర నుంచి, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. దీంట్లో భాగంగా 378 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్ ని సప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఈ మాడ్యూల్స్ అన్ని కూడా 600 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ కోసం ఎన్టీపీసీ వాళ్ళు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు యూస్ చేస్తారని తెలుస్తుంది. అయితే విక్రమ్ సోలార్ కి ఈ మధ్య డొమెస్టిక్ గా ఆర్డర్లు వస్తున్నాయండి. అదే టైంలో ఎక్స్పోర్ట్స్ బిజినెస్ లో కాస్త చాలా హై ఇంపాక్ట్ అయితే చూడబోతుందని కారణంతో స్టాక్ ఆల్రెడీ నెగటివ్ గా ఉందని మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి. సిఎల్ఎస్ఏ వాళ్ళు దీనికి అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ 2686 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారండి. షార్ట్ టైమ్ లో కొన్ని కన్సర్న్స్ ఉన్న ఏ వల్ల, లేదు అంటే డిస్క్రిషనరీ టెక్ స్పెండింగ్ వల్ల కొంత ప్రెషర్ కనిపిస్తున్నా కూడా యాజ్ అ లార్జ్ బిజినెస్ టీసీఎస్ యాజ్ యూజువల్ గా రన్ అవుతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. నిజంగా ఇటువంటి కామెంట్స్ ఈ టైంలో రావడం కాస్త మంచి విషయమే. నెక్స్ట్ మనం ఎన్టీపీసీ గురించి మాట్లాడుకోవాలి. ఇంతకు ముందు హోల్డ్ రేటింగ్ ఇచ్చారండి. ఇప్పుడు దాన్ని హోల్డ్ నుంచి బై రేటింగ్ తీసుకొస్తున్నారు జియోజిత్ వాళ్ళు. సో ఇప్పుడు ఈ బై రేటింగ్ తీసుకురావడం ఏంటంటే ఎన్టీపీసీకి, ఎన్టీపీసీ సబ్సిడరీ కంపెనీస్ కి అన్నిటికీ కాస్త పాజిటివ్ విషయంగా మారబోతోంది. అయితే ప్రైస్ యాక్షన్ ఫస్ట్ మనం ఫాలోఅప్ చేయాలండి మార్కెట్ లో ఉన్న పరిస్థితులు బట్టి. అయితే లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ గానీ, లేదు అంటే మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ గానీ ఇవాళ చాలా హై వాల్యూమ్స్ తో మార్కెట్ గెయినర్స్ గా అయితే కనిపిస్తున్నారండి కొంతవరకు. వీటిల్లో ప్రైస్ యాక్షన్ మనం ఫాలోఅప్ చేద్దాం. ఇక ఐఆర్ఎఫ్సి అవ్వచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అవ్వచ్చు, వార్ ఎనర్జీస్ అవ్వచ్చు, ఇలాంటి స్టాకుల్లో క్లియర్ గా మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఒకసారి గమనించండి. సో ఇప్పుడు మనం మన నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలండి. అమెరికన్ మార్కెట్లు గమనించారా? ఒకసారి స్క్రీన్ మీద చూడండి. S&P 500 0.7% పెరిగిందండి. నాస్డాక్ 1.09% పెరిగింది. ఇలాగా ప్రపంచ మార్కెట్లు అన్ని పాజిటివ్ గా ఉంటే మన మార్కెట్లు ఎందుకు నెగిటివ్ గా మారాయి? నిన్నటి వరకు భయపడిన ఏ స్టాక్స్, లేదు టెక్నాలజీ స్టాక్స్ అసలు ఇవాళ ఎందుకు పాజిటివ్ గా ఉన్నాయి? ఈవెన్ మన ఐటీ సెక్టర్ కూడా పాజిటివ్ గా ఉంది. కారణం ఏంటంటే మనకి ఎన్విడియా తలక రిజల్ట్స్ ఇవాళ రాబోతున్నాయండి.
దాని యాంటిసిపేషన్ వల్ల మనకి క్లియర్ గా కాస్త పాజిటివిటీ కనిపిస్తుంది. అలాగే ఆంథ్రోపిక్ దగ్గర నుంచి డిస్రప్షన్ ఫియర్స్ తగ్గే విధంగా కొంత పాజిటివ్ కామెంటరీ అయితే మనకు వచ్చింది. అండ్ యూట్యూబ్ లో నితిన్ కామత్ గారి WTF పాడ్కాస్ట్ చూసారా అండి? ఆంథ్రోపిక్ సిఇఓ గారితో ఒక పాడ్కాస్ట్ అయితే జరిగింది. ఇది ఖచ్చితంగా ఒకసారి చూడండి. మీకు కూడా పరిస్థితి ఏంటి, విషయం ఏంటి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే అంత పెద్ద పాడ్కాస్ట్ గురించి ఇక్కడ ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం అంత సమంజసం కాదు, కానీ ఖచ్చితంగా అందులో మంచి మంచి పాయింట్లు ఉన్నాయండి. అయితే ఒక్క స్టేట్మెంట్ మాత్రం ఈయన చేసింది చాలా చాలా మంచి స్టేట్మెంట్ చేశారండి. ఏంటి అంటే, మేము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని డెస్ట్రాయ్ చేయడానికి అయితే ఇక్కడికి రాలేదు, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ తో ఇంటిగ్రేట్ అవ్వడానికే వచ్చాము. వీఆర్ హియర్ టు ఇంటిగ్రేట్, నాట్ టు డెస్ట్రాయ్ అని చెప్పి ఒక మంచి కామెంట్ చేశారండి. దీని వల్ల కొంత సెంటిమెంట్ అయితే ఇంప్రూవ్ అయింది. మొత్తానికి ఏంటంటే అమెరికా మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. బట్ మన దరిద్రానికి ట్రంప్ గారి కారణంగా మన మార్కెట్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ నెగటివిటీ కనిపిస్తుంది. సో ఇవాళ డైలీ చార్ట్ కనుక మనం చూసినట్టయితే క్లియర్ గా ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయని చెప్పొచ్చండి. మీరు గమనించండి, మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత కాస్త పెరిగినట్టు పెరిగి మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. అంటే ఈ లెవెల్లో రిజెక్షన్స్ మనం చూస్తున్నాం. 25,650 దగ్గరలో ఖచ్చితమైన రిజెక్షన్స్ మనం చూసామండి. సో ఈ టైంలో మనం మాట్లాడుకునే మేజర్ లెవెల్ ఏంటి అంటే చాలా చాలా సింపుల్. ఇక్కడ కనిపిస్తున్న 25,400 అండి. నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఈ లెవెల్ కన్నా కిందకు వస్తే మాత్రం మనకి మార్కెట్ లో ఇంకా ప్రాజెక్ట్స్ ఎక్కువ అవుతాయండి. ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళ సంగతి కాస్త పక్కన పెట్టండి. ఓవర్ నైట్ పొజిషన్స్ ని మేము క్యారీ చేస్తున్నాం అనే వాళ్ళకి నిజంగా చుక్కలు ఎదురవుతాయండి కమింగ్ డేస్ లో. ఎన్విడియా రిపోర్ట్స్ కనుక ఏమైనా తేడాగా వచ్చాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడిపోతాం. తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ రాపటికి మీరు గమనించాల్సిన లెవెల్స్ గురించి అడిగితే ఖచ్చితంగా 25,450ని నేను చాలా సీరియస్ గా తీసుకుంటానండి. దాని కింద 25,400. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.